శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లోకైక దీపాంకుర అయినటువంటి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో, ఎందుకంటే ఆవిడ పతి అయినటువంటి వెంకటేశ్వరుని నక్షత్రం ప్రధానంగా కలిగినటువంటి మాసం గనక ఆవిడకి కూడా ఇష్టమే. అటువంటి లక్ష్మీదేవి మనందరినీ అనుగ్రహించాలి, లోకాలంతటికీ కూడా దీపాన్ని వెలుగుని ఇచ్చేటటువంటి ఆ తల్లి అని శ్రావణ మాసంలో శుక్రవారాలు అమ్మవారిని పూజిస్తారు, లక్ష్మీదేవిని. అందులో ప్రధానంగా శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం పూజిస్తారు. ఎందుకు శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందున్న శుక్రవారం పూజించాలి అంటే, మనది కుటుంబ సంస్కృతి అండి. నేను బాగుంటే సరిపోదు, నా భర్త నా పిల్లలు బాగుంటే సరిపోదు, నా పుట్టింటివారు నా తమ్ముడు వాళ్ళందరూ కూడా బాగుండాలి కదా. అందరూ బాగుండాలనేటటువంటి కోరుకోవడమే మనం చేసే వ్రతాల్లో, మన సంప్రదాయాలన్నింటిలో ఉంది, ఎవరు చేసినా ఉంది. ఇందులో ప్రత్యేకంగా చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండి పూర్ణంగా ఉండేటటువంటి పూర్ణిమ కనుక, పూర్ణిమకి దగ్గరగా ఉండేటటువంటి శుక్రవారం నాడు చేసుకుంటే చంద్రుడు కూడా సంతోషిస్తాడు. శుక్రవారం ఎందుకు అంటే, పుట్టింటికి సంబంధించింది. ఒకప్పుడు ఈవిడ భృగువుకి కుమార్తెగా జన్మించింది గనక భృగువుకి సంబంధించినటువంటి వారం శుక్రవారం. పైగా అమ్మవారు వైభవం కలిగినటువంటిది కనుక, వైభవానికి సంకేతం శుక్రగ్రహం కనుక శుక్రవారం. సోదరుడికి సమీపం గనక పూర్ణిమకి ముందు ఉండేటటువంటిది. భర్తకి ఇష్టమైనటువంటి మాసం గనక శ్రావణ మాసం. ఆనాడు పూజించినట్టయితే మొత్తం కుటుంబమంతా సంతోషించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా ప్రాచీన కాలంగా మనకు అలవాట్లో ఉంది. ఎంతకాలం అంటే గట్టిగా చెప్పలేమనుకోండి, చాలా తరాలుగా ఉంది. మనం అనుకునేటటువంటి అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి లేదే. మరి ఎవరు ఈవిడ? ఆదిలక్ష్మి దగ్గర నుంచి సంతానలక్ష్మి దాకా ఉండే లక్ష్ముల్లో ఈ వరలక్ష్మి లేదు. ఎవరు ఈవిడ అంటే, వర అంటే శ్రేష్టమైన, ఎన్నుకొనబడిన, 10 ఉంటే 10 నాకు ఇది కావాలి అని అలా ఎన్నుకోవడం. కరెక్ట్గా ఆంగ్ల పదం చెప్పాలంటే చాయిసెస్ట్ అంటారు. ఉన్నంతలో మనం ఎన్నుకున్నాం, కోరుకున్నాం, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది కావాలి అనుకున్నది వర. శ్రేష్టమైన లక్ష్మి, అన్ని లక్ష్ములకి చాలా ప్రధానమైనటువంటి లక్ష్మి. ఏ లక్ష్మి ఉంటే మిగిలిన అష్టలక్ష్ములను మనం అనుభవించటానికి మనకు అధికారం వస్తుందో అటువంటి లక్ష్మి అండి. బాగా ధనం ఉంది కానీ ఆరోగ్యం లేకపోయాక ఆ ధనాన్ని అనుభవించగలమా? ఫ్రిడ్జ్ నిండా ఉన్నటువంటి స్వీట్లని ఒళ్ళు చక్కెర ఫ్యాక్టరీ అయితే తినలేం కదా. ఉండేం లాభం? 10 మంది పిల్లలు ఉన్నారు, 10 దేశాల్లో ఉన్నారు, తలనొప్పి వస్తే పనివాళ్లే గతి. ఇది సంతాన లక్ష్మి కాదు కదా. ఇలా ప్రతిదీ కూడా మనం మనకున్న అష్టలక్ష్ములను చక్కగా ఆనందించి అనుభవించటానికి తగినట్టుగా చేసే శ్రేష్టమైనటువంటి లక్ష్మి ఈ లక్ష్మి. ఈవిడ విశేషాలు ఏమిటంటే, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ వరలక్ష్మికి ఉన్నటువంటి లక్షణాలు, ఆవిడ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఆవిడ వరలక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతం పూర్ణిమకు ముందు ఉండేటటువంటి శుక్రవారం చేసుకోవడం శ్రావణ మాసంలో శ్రేష్టం అన్నాం. ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలన్నది కూడా వరలక్ష్మి చెప్పింది. ఏం చెప్పింది?
ఆ కథలో ఉంది ఆ విశేషం అంతా. ఆ కథలో చెప్పింది ఏమిటంటే, చారుమతి అనేటటువంటి ఆవిడికి కలలో కనిపించి ఈ వ్రతం చేసుకోవడం చెప్పింది. ఏమని? మీరు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చక్కగా ఇంట్లో ఈశాన్యం మూల ఆవు పేడతో అలికి అక్కడ అన్ని రంగులతో ముగ్గులు వేసి, ఆ పైన పంచపల్లవాలు ఉన్న కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి పూజించుకోండి అని చెప్పింది. ఇది ఆవిడ చెప్పింది. అయితే ఈ కథ ఎక్కడ జరిగింది? మగధ దేశంలో జరిగింది. మగధ దేశంబున కుండినంబను నగరంబున అన్నారు. అంటే మగధ దేశం ఉత్తర దేశం. ఉత్తర దేశంలో పూజలన్నీ కూడా సాయంత్రమే చేస్తారు, పగలు ఉపవాసం ఉండి. సత్యనారాయణ వ్రతం కూడా వారు సాయంత్రం చేయడమే మనం గమనిస్తాం. మనకి అక్కడ చలిదేశం పర్వాల, మనది ఉష్ణదేశం. ఇక్కడ పగలల్లా ఉపవాసం ఉంటే సాయంకాలం చేయగలుగుతామా? ఇక్కడ ఉదయమే చేసుకుంటాం, అది కూడా అపరాహ్నానికి ముందు. అపరాహ్నం అంటే 12 గంటల దరిదాపుల్లో అటు ఇటుగా. అది దాటిన తర్వాత చేస్తే సాయంత్రమే సంధ్యా సమయం అయ్యాక చెయ్యాలి. కనుక మనమంతా ఉదయమే చేసుకుంటున్నాం. ఇందులో పెద్ద దోషం ఉన్నట్టుగా ఎక్కడా కనపడదు. ఎందుకంటే తరతరాలుగా ఉదయం చేసుకోవడమే మనకు అలవాటైంది. అమ్మవారు చెప్పినట్టు ఆ ఇంట్లో ఈశాన్యం మూల ఈ రోజుల్లో ఆవు పేడతో అలకలేం గనక చక్కగా జాగ్రత్తగా శుభ్రం చేసుకుని, ఇంకా గట్టిగా చెప్పాలంటే డెట్టాలు అట్లాంటివన్నీ వేసుకుని, ఎటువంటి క్రిమికీటకాదులు రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఆవు పేడ అందుకే కదా వాడేది. కనుక అలా చేసి చక్కగా ముగ్గులు వేసుకుని దాని మీద ఒక పీట తెచ్చి, ఇది పద్ధతి అండి. ముందు రోజు కూడా ఏదైనా వ్రతం చేస్తుంటే కొన్ని నియమములు పాటించవలెను. అయితే ముత్తైదువులు చేసుకునే ఈ పూజలకి మాత్రం ఉపవాసం ఉండాలి అనేటటువంటి నియమం లేదు. కనుక తేలికగా భోజనం చేసి, త్వరగా భోజనం చేసి, ఉపవాసం ఉంటే మంచిదే, తేలిగ్గా ఆహారం తీసుకుని తెల్లవారుజామున లేచి సూర్యోదయానికన్నా ముందుగా మన నిత్యకృత్యాలు ఏవైతే ఉంటాయో స్నాన సంధ్యాధికాలన్నీ నిర్వర్తించుకుని, స్త్రీలు అభ్యంగన స్నానం చెయ్యాలి. తల మీద ఊరికే నీళ్లు పోసుకోకూడదు, అశుభం అది. అశుభానికి మాత్రమే ఊరికే నీళ్లు పోసుకుంటారు. శుభకార్యాలకు ఎప్పుడూ తలకి కొద్దిగా నూనె పెట్టుకుని రుద్దుకుని స్నానం చేయాలి. ఆ విధంగా అభ్యంగన స్నానం చేసి మామూలుగా నిత్యం చేసే పూజలు అవన్నీ చేసుకుని, పురుషులు తాము చేసుకునే సంధ్యావందనాలు ఇలాంటివి ఉంటాయి, అవన్నీ చేసుకుని ఆ పైన ఈ పూజ కూర్చోవాలి. చక్కగా అలికి ముగ్గు పెట్టి లేదా శుభ్రం చేసి ముగ్గు పెట్టిన దాని మీద ఒక ఆసనం వేసి, ఒక పేటో స్టూల్ లాంటిదో వేసి, దాని మీద ఒక వస్త్రం పరిచి, ఆ వస్త్రం మీద చక్కగా బియ్యం పోసి, ఆ బియ్యంలో ఒక కలశం పెట్టి, ఆ కలశంలో మనం మామూలుగా మామిడాకులు పెడతాం, కానీ పంచపల్లవాలు అన్నారు. అంటే సంస్కృతంలో మర్రాకులని మాత్రమే ఉందండి. మనకి పంచపల్లవాలని తెలుగు పుస్తకంలోకి వచ్చేటప్పటికి వచ్చింది. కనుక మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో మర్రి, జువ్వి, మద్ది, మామిడి ఇత్యాదులు, వీటిని చక్కగా అందులో పోసి కలశంలో బియ్యం కానీ నీళ్లు కానీ పోయొచ్చు అన్నారు. ఈ నీళ్లు పోసిన 4 అక్షతలు వేయాలి. అక్షతలు వేయడంతో పాటు వీలైతే ఒక రాగి పాత్ర అయితే మంచిది, వెండిదైనా పర్వాలేదు, బంగారం ఉంటే మరీ మంచిది, లేకపోతే మామూలుగా ఇత్తడి ఏదైనా సరే. నీళ్లు వేసిన తర్వాత కాస్త ఒక చిన్న రాగిది ఏదైనా ఒక వస్తువు, ఓ రాగి కాన్లు ఉండేవి పూర్వం. ఇప్పుడు కూడా మనకి రకరకాల డాలర్లు అవి ఆ పూజలకి ఈ పూజలకి పెడితే ఇచ్చే ఉంటాయి. అది ఒకటి వేసి, ఒక బంగారం వస్తువు కూడా అందులో వేసి, ఒక వెండిది కూడా అందులో వేసి, ఆ నీళ్ళల్లో కాసిన నక్షత్రాలు వేసి పెట్టాలి. లేదు తండులాలు బియ్యం వేసినా పర్వాలా, దాన్ని నింపి దాన్ని ఆ కలశాన్ని పసుపు కుంకుమలతో గంధముతో అలంకరించి, పైన కలశం పెట్టే పద్ధతి అందరికీ తెలుసు కదండి. ఒక కొబ్బరికాయ తెచ్చి ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు కుంకాలు పెట్టి, దానికి పెట్టేటటువంటి బొట్టు ఎలా ఉండాలి? పురుష దేవతలకేమో ఇట్లా నిలువుగా ఈ పక్కన ఇలా ఆంగ్లంలో ఉండే యూలాగా పెడతాం. కానీ స్త్రీ దేవతలకు పెట్టేటప్పుడు ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఈ పెట్టినటువంటి దానికి ఇటు ఒక కొమ్ము, ఇటు ఒక కొమ్ము, ఇటు ఒక కొమ్ము పెట్టాలి.
అది మనం పెట్టింది లక్ష్మీదేవి అని అర్థమవుతుంది. అలా పెట్టి అది బొండం దొరికితే మంచిదే, కొబ్బరి బొండం దొరక్కపోతే కూడా మామూలుగా కొబ్బరికాయ తెచ్చి పీచు పైన ఉండాలి, చుట్టూ పీచు ఉండకూడదు. చక్కగా దానికి పసుపు రాచి ఈ నామం పెట్టి ఒక రవికల బట్ట పైన చక్కగా అలంకరించాలి. ఇలా త్రికోణాకారంగా త్రిభుజాకారంగా దాన్ని మడిచి పైన అలంకరించి అక్కడ సిద్ధంగా పెట్టుకోవాలి. కొంతమందికి అమ్మవారి ముఖాలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొత్తగా అయితే మొదలు పెట్టకండి, ఇప్పటిదాకా లేకపోతే ఉంటే కొనసాగించండి. ఇది అలంకారం భాగం. ఇంకా తర్వాత పసుపుతో గౌరీదేవిని, ఆ తరువాత వినాయకుణ్ణి చేసి అక్కడ దగ్గర పెట్టుకోవాలి. అంటే కొంచెం పెద్దదిగా చేసినప్పుడు గౌరీదేవి, కొంచెం చిన్నదిగా చేసినప్పుడు దాంట్లో కూడా ముఖాలు తేడా ఉంటాయి, 3, 4 అన్నట్టు. వాటిని కూడా గంధము, కుంకుమ, అక్షతలతో అలంకరించి ఒక తమలపాకులో వాటిని సిద్ధంగా పెట్టుకుని పూజకి కూర్చోవాలి. పూజ కూర్చునే ముందు ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. చెప్పాం కదా ముందరే, అన్నీ నిత్యకృత్యంగా చేసుకునే పూజ అయ్యాక చేసుకునే వ్రతాలు అదంతా చేసుకున్న తర్వాత నైవేద్యానికి వడపప్పు, పానకం, చలిమిడి. చలిమిడి అంటే వండిన చలిమిడి కాదు, పచ్చి చలిమిడి. వీటిని సిద్ధ పెట్టుకోవాలి. వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి నీళ్లు తీసేసి చక్కగా అక్కడ పెట్టుకోవాలి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవి ప్రధానం. ఇంతవరకు ఎవరైనా చేసుకోగలరండి. వ్రతాలు చెయ్యాలి అంటే ఆస్తులన్నీ అమ్ముకుని ఆర్భాటాలు చెయ్యక్కర్లేదు. చక్కగా తేలికగా మనకు అందుబాటులో ఉన్న వాటిని చేసుకోవచ్చు. ఇది అయిన తరువాత ఇంకా శక్తి ఉన్నట్టయితే అందరూ చెప్తూ ఉంటారు నవకాయ పిండి వంటలు అంటారు. నవకాయ పిండి వంటలు ఏమిటి అంటే కొత్తవి. నవ అంటే 9 అని అర్థం, కొత్త అని అర్థం ఉంది. అప్పటికప్పుడు వండినటువంటి పిండి వంటలు. ఈ నవ శబ్దం చూసి నవసూత్రం అని చెప్తారు కదా తోరానికి, అందుకని 9 పోగులు 9 ముడులు ఉన్న తోరం కడతారు కనుక ఈ నవ చాలా ప్రధానం అనుకుని 9 రకాల పిండి వంటలు చేస్తారు. ఓపాన శక్తి చేసుకోవచ్చు. చెయ్యకపోయాము, కుదరలేదు గనక మా వ్రతం పూర్తి కాలేదు అనేటటువంటి భయపడవలసినటువంటి అవసరం లేదు. హాయిగా ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు. చేయగలిగింది ప్రధానంగా ఏదైనా చేసుకోవాలనుకుంటే కొద్దిగా పరమాన్నం, ఆవు పాలు బెల్లంతో చేసిన పరమాన్నం వండుకోవచ్చు. ఏదో పూర్ణంగా ఉండాలి అనుకుంటారు, అందువల్ల వాయనం ఇచ్చుకోవడానికి ఉంటుంది, పూర్ణాలు చేస్తారు, పూర్ణం బూరెలు. ఇక మిగిలినవి ఇష్టమండి, చెయ్యొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ అవి కూడా చెయ్యకపోయినా ఆ పూర్ణం బూరెల బదులుగా వాయనం ఇచ్చుకునేటప్పుడు సలిమిడి ఉండ్రాళ్ళు చేసేయచ్చు. ఇది శక్తి సామర్థ్యాలు, ఆర్థిక స్తోమత, మనిషికి ఉండేటటువంటి శక్తి, వీటన్నిటిని అనుసరించి చేయదగినటువంటిది. ఇవన్నీ అయ్యాక పూజ కూర్చునే ముందరే తోరాలు సిద్ధం చేసుకోవాలి. 9 పోగులు 9 ముడులు. ప్రతి ముడికి ప్రత్యేకమైనటువంటి తోర గ్రంథి పూజ అన్నది ఉంటుంది కనుక దాన్ని చేయాలి కనుక అవి కూడా సిద్ధం పెట్టుకోవాలి. ఎంతమంది పూజ చేస్తున్నారో అన్నీ, ఆ తరువాత అమ్మవారికి ఒకటి, ఆ పైన ముత్తైదువుకు పెట్టుకోవాలి కనుక ముత్తైదువుకు ఒకటి తప్పనిసరిగా. ఎంతమంది ఇప్పుడు 3 పూజ చేసుకుంటే 3 ముత్తైదువులను పెట్టుకుంటారు కనుక 3కి ఇవ్వాలి. అంటే తనకొకటి ముత్తైదువుకి ఒకటి చొప్పున ఎంతమంది చేస్తే అంతమంది, కాక అమ్మవారికి ఒకటి. ఇన్ని తయారు చేసుకుని పసుపు దారంతో, అంటే పసుపు పూసిన దారం, పసుపు రంగు దారం కాదు, పసుపు పూసినటువంటి దారంతో ముడులు వేసుకుంటూ చేస్తారు. ఏదో అందంగా ఉండడానికి ఒక చోటకు పువ్వు పెడితే పెట్టచ్చు. ఇవి సిద్ధం పెట్టుకున్నాక పూజకు కూర్చోవాలి. పూజకు కూర్చున్న దగ్గర నుంచి అది లేదు ఇది లేదు అని కంగారు పడకూడదు. మామూలుగానే ఇంట్లో కుందిలో ఒత్తులేసి దీపం పెట్టుకోవడానికి సిద్ధం పెట్టుకోవడం, అగరబత్తులు, పూలు, ఇలాంటివన్నీ, అక్షతలు, గంధము, కుంకుమ, పసుపు, ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని ఇప్పుడు పూజ కూర్చుని పూజ చేసుకోవాలి. కొంతమంది ఇది ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే పూజ అన్నారు. ఆడవాళ్ళు తప్పనిసరిగా చేస్తారండి. మగవాళ్ళు చెయ్యకూడదని ఎక్కడా లేదు. సంప్రదాయం తెలిసినటువంటి కొంతమంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని చేస్తారు. ఇందులో ఎక్కడా కూడా నాకు 5వ తనం కావాలని చేసింది లేదండి. అందరూ సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని చెప్పినప్పుడు 5వ తనం అయితే ఆడవాళ్ళు మాత్రమే కదా కోరుకునేది.
అందరూ సుఖంగా ఉండాలన్నది మగవాళ్ళు కూడా కోరుకోవచ్చుగా. అంచేత పురుషులు కూడా చేయవచ్చు అంటే, కానీ ఎక్కడో అపురూపంగా ఒకళ్ళిద్దరు చేస్తున్నారు తప్ప ఎవ్వరూ మగవాళ్ళు ఇది చేస్తున్నట్టుగా మనకు కనపడదు. సరే వదిలేద్దాం దాన్ని, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. స్త్రీలు చేసుకుంటారు, కూర్చొని చక్కగా సంకల్పం చెప్పుకుని ముందు గణపతి పూజ చేసి నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజ చేసి ఆ తర్వాత చేతనైతే శ్రీ సూక్త విధానంతో, లేకపోయినట్టయితే మామూలు శ్లోకాలతో చక్కగా లక్ష్మిని అర్చించి లక్ష్మీ అష్టోత్తరం, ఇంకా ఎవరికి ఓ పానశక్తి వాళ్ళు లక్ష్మి చదివిన తర్వాత కృష్ణుడిదో విష్ణువుదో ఏదో ఒక స్తుతి చేయకుండా వదిలేస్తే కుటుంబంలో ఒకళ్ళని ఆదరించి ఒకళ్ళని తోసేస్తే బాగుండదు కదా. అంచేత అది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్ని శ్లోకాలు ఎన్ని స్తోత్రాలు ఓపిక ఉంటే అన్నీ చేసుకోవచ్చు. అయిన తర్వాత చక్కగా అమ్మవారికి మనం తయారు చేసి పెట్టినటువంటివి ఒక వాయినానికి ఇచ్చే ఒకటే పక్కకి పెట్టి మిగిలినటువంటివన్నీ నివేదన చేస్తారు. అరటిపండు, కొబ్బరికాయ, వడపప్పు, చలిమిడి, పానకం ఇవి నివేదన చేసి మంగళహారతి ఇచ్చి, తాంబూలము మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం చదివి అప్పుడు మళ్ళీ పునఃపూజ చేయాలి. ఈ పునఃపూజ చేసిన తర్వాత అంటే మళ్ళీ చేస్తారన్నమాట. ఆచమనం చేసి ఇంతకుముందు చెప్పినటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటున్నామని చెప్పి పూర్వోక్త సంకల్పేనా అని చెప్పుకుని చేస్తారు. ఈ చేసేటప్పుడు పునఃపూజ చేసి తోరాలని పూజిస్తారు. ఈ తోరాల్లో ప్రథమ గంధి, ద్వితీయ గంధి అలా 9 గ్రంథులని పూజ చేసేటటువంటి విధానం ఉంది. అలా పూజ చేసిన తర్వాత ఒకటి అమ్మవారి కోసం వాయినం సిద్ధంగా పెట్టాలి. వాయినాలు ఇచ్చుకుంటారు చాలామంది. వరలక్ష్మి వ్రతంలో పూజ అయిన తర్వాత వాయినంలో తమలపాకులు, ఒక్కలు, పండు, శనగలు ఉంటాయి. ఇవి వాయినంగా తీసి అక్కడ పెట్టుకుని దాని మీద ఒక తోరం వేసి, అమ్మవారికి ఒక తోరం వేసి వీళ్ళు తోరం కట్టుకుని అప్పుడు కథ చెప్పుకుంటారు. చారుమతి కథ, వరలక్ష్మి వ్రతం కథ. ఈ కథ అయిన తర్వాత అప్పుడు వండినటువంటి పదార్థాలు మహానివేదన ఏదైతే ఉందో అది కథ కూడా చెప్పుకోవడం అయ్యాక మహానివేదన చేస్తారు. చేసి అంతా పూర్తయ్యాక ఈ పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి 12 బూరెలు వాయినం ఇస్తారు. ఇప్పుడు నవకాయ అన్న చోట కొత్త అని అర్థం చెప్పుకోవచ్చు, 9 రకాలు అని కాదని చెప్పడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఇచ్చేటటువంటి బూరెలు 12, 9 కాదు. ఇక్కడ 12 బూరెలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఆ పైన ఒక ముత్తైదువను అక్కడ కూర్చోబెట్టి సాక్షాత్తు తాను వరలక్ష్మీదేవిని అని అనిపించి ఆవిడికి వాయినం ఇస్తారు. అంటే అమ్మవారు మన ఇంటికి వస్తే ఏ రకంగా ఆవిడని ఆదరిస్తామో గౌరవిస్తామో అట్లా కాళ్ళు కడగడం దగ్గర నుంచి మొత్తం షోడశోపచార పూజ ఆవిడికి చేసి అయిన తరువాత నివేదన అన్నప్పుడు అప్పటికప్పుడు తినటానికి ఏదో ఒకటి చేతికిచ్చి ఒక అరటిపండో చలిమిడో అది వెంటనే ఆవిడ తినాలి, నోట్లో వేసుకుని తినాలి. అది అవసర నైవేద్యం అయిపోయిన తర్వాత ఆవిడికి మనం ఇవ్వవలసిన తాంబూలం ఇస్తాం. ఏం తాంబూలం ఇస్తాం అన్నది ఎవరికి వాళ్ళకి నిర్ణయించుకోవచ్చండి. విత్తం కొద్దీ విభవం అంటారు. అంటే శనగలు, ఆకులు, ఒక్క, పండు తప్పనిసరి. మీరు ఇంకా రవికెల బట్టలు పెడతారా, చీరలు పెడతారా, బంగారపు వస్తువులు ఇస్తారా, అవన్నీ మీ ఇష్టం. అవన్నీ ఇచ్చిన తర్వాత ఆవిడ చేత ఒక మాట అనిపిస్తారు. తోరం కడుతూ ఆ తోరాన్ని కట్టుకుంటూ ఆ తర్వాత అనేది ఏమిటంటే నా వాయినం పుచ్చుకున్న వారెవరు అని. పూజ చేసిన వాళ్ళు వాయినం తీసుకున్న వాళ్ళు నేనే సాక్షాత్తు వరలక్ష్మీదేవిని అంటారు 3 సార్లు. అయ్యాక ఈ పూజ చేసుకున్న ఆవిడ కోరితి వరం అంటుంది. ఆ పుచ్చుకున్న ఆవిడ ఇస్తిని వరం అంటుంది. నీకు వరం ఇచ్చాను అంతే. అయ్యాక ఆవిడికి నమస్కారం చేయడం, పూజ పూర్తవటం జరిగింది. ఇది పూజా విధానం. ఎప్పుడు చేసుకోవాలి, పూజా విధానం ఏమిటి చెప్పాం. ఇక కథ అన్నామే, ఆ కథ ఇందాక చెప్పల. ఆ కథలోనే ఈ వరలక్ష్మీ వ్రతం యొక్క పరమార్థం ఈవిడి ఉంది. ఎందుకు చేసుకోవాలో చెప్పబడి ఉంది. ఎందుకు చేసుకోవాలి అంటే కథ చెప్పుకుంటూనే చెప్పుకుందాం.
మగధ దేశంలో కుండినం అనే నగరంలో చారుమతి అనేటటువంటి బ్రాహ్మణ స్త్రీ ఉంది. అండర్లైన్ చేసుకోండి. మగధ దేశం, బ్రాహ్మణ స్త్రీ, చారుమతి. ఏమండి ఇక్కడ మళ్ళీ వర్ణ వ్యవస్థ పెట్టారా అని అనుమానం రావచ్చు. అందుకే చెప్పి అండర్లైన్ అని. మనం చేసుకుంటున్నాం ఇక్కడ. మగధ మంది కాదు కదా, మగధ దేశం ఉత్తర దేశంలో ఉంది. మరి ఆ వ్రతం ఎందుకు చేసుకుంటున్నాం? ఇవాళ దెబ్బలాడుకుంటున్నట్టు ఒకప్పుడు ఈ దేశంలో మా ప్రాంతం మీ ప్రాంతం అనే తేడా ఉండేది కాదు. భారతం అంతా అఖండంగా ఉండేది. అందరూ మనవాళ్ళే అనేటటువంటి భావన ఉండేది. అటువంటి మగధ దేశంలో ఉన్న ఆవిడ చారుమతి, ఆవిడ పేరుంది. భర్త పేరో మామగారి పేరో లేదు. అంటే మన పిల్లలు అడుగుతూ ఉంటారు, ఈ దేశంలో ఆడవాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదండి, అంతా మగవాళ్ళ మీదుగానే నడిచిపోతుందని. ఇక్కడ మరి భర్త పేరు లేదే. కనుక మన పిల్లలు స్త్రీలకు అన్యాయం జరిగింది అని చెప్పేటటువంటి పిల్లలకి ఈ విషయం మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం ఉందో వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప ఆడ మగ అని చూసేటటువంటి సంస్కృతి మన దేశంలో మన ఋషులకి లేదు, మన సంప్రదాయంలో లేదు. ఆవిడ ఎలా ఉండేది? ఆవిడ పేరు చారుమతి. అంటే చారు అంటే మంచి, మనోహరమైన, మతి బుద్ధి కలది. ఆవిడ మంచి బుద్ధి ఎక్కడ కనపడుతుంది అంటే ఆవిడ అత్తమామల్ని ప్రేమగా చూసుకునేదిట. మొక్కుబడిగా చూసుకోవడానికి ప్రేమగా చూసుకోవడానికి తేడా ఉంది. భోజనం పెట్టకపోతే చచ్చిపోతారు, సమయానికి పెడతాను అని కాదు లెక్క. వాళ్ళ మీద ప్రేమతో చూసుకునేదట. భర్తని దైవంగా భావించేదిట. మళ్ళీ ఇక్కడ సందేహం రావచ్చు, దైవంగా భావించగలిగినటువంటి సద్గుణాలు ఉండే ఉంటాయి అతనికి, లేకపోతే ఋషి తప్పకుండా చెప్పేవాడు. మిగిలిన కొన్ని కథల్లో చెప్పినట్టు భర్త దుర్మార్గుడు, కొన్ని వ్రత కథల్లో కనపడుతుంది వాడు భార్యని బాధపెట్టేవాడు అని. ఇట్లా అదేం లేదు. ఆయన చక్కగా సద్బుద్ధి కలవాడు గనకే ఆయన్ని గౌరవించింది. ఎవరైనా గౌరవిస్తారు, ఈవిడ కూడా గౌరవించింది. ఉన్నదానితో సంతృప్తి పడుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేదట. హితముగా మితముగా మాటలాడుచు గయ్యాళి కాక ఉండేదట. అదే పదాలు. అంటే ఏదన్నా మాట్లాడింది అనుకోండి, అసలు తక్కువ మాట్లాడుతుంది, మితంగా మాట్లాడుతుంది. తక్కువ మాట్లాడడం చాలా మంచి లక్షణం. పైగా మాట్లాడితే, మాట్లాడకపోతే బాగుండదు కదా, మాట్లాడాలి. మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుంది? హితంగా మాట్లాడుతుంది. మన మాట ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలి. ఏదన్నా ఉపయోగం ఉందంటేనే మాట్లాడుతుంది తప్ప ఊరికే వెర్రి తొర్రి మాటలు మాట్లాడదు. అట్టా మాట్లాడుతూ గయ్యాళి కాకుండా ఉండేదిట. మాట్లాడిన ఒకటో రెండో మాటలు ఎవరితో ఒకళ్ళతో దెప్పి పొడిచినట్టో పోట్లాడినట్టో ఉండొచ్చు కదండి. అమ్మ ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అంటే, వారం రోజులు అయ్యి బస్టాండ్లో కూర్చుని ఇప్పుడే వచ్చాను అని చెప్పినట్టు ఉండకూడదు. వస్తూ ఉన్న వాళ్ళని చేతిలో సంచితో వస్తుంటే ఎప్పుడొచ్చావని అడగడం పలకరింపే తప్ప ప్రశ్న కాదది. అలా పోట్లాడదలుచుకుంటే ప్రతి చిన్నది తగాదానే. ఇట్లా కాకుండా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ తృప్తిగా ఉండేది. పైగా వీటన్నిటికీ ప్రధానంగా శుచిగా ఉండేది. ఇల్లు ఎప్పుడు నీట్గా పెట్టుండేది. తాను కూడా శుచిగా ఉండేది. అలాంటి ఆవిడికి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నీ ప్రవర్తన నాకు నచ్చింది. చెప్పింది ఏమిటండి? నీ ప్రవర్తన నచ్చింది, అందువల్ల నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను. నువ్వు రాబోయే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నన్ను పూజించు అని పూజా విధానం చెప్పింది. అనుగ్రహించదలుచుకుంటే తెల్లారేటప్పటికి ఇంటి నిండా సంపదిచ్చేయచ్చు కదండి. పూజ చేస్తేనే ఇవ్వడమేంటి, బేరం ఎందుకు పెట్టింది అంటే, నీ ప్రవర్తన నచ్చిందన్నది కదా. ఆ ప్రవర్తన అమ్మవారు కనిపించాక కూడా అట్లా ఉందా, ఈ లోపల అహంకారం వచ్చిందా, అది కదా చూడాలి. మర్నాడు లేచి తనకు వచ్చిన కళ గురించి అందరికీ చెప్పింది. అందరూ మంచిదమ్మా తప్పకుండా చేయమన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే ఇంట్లో పూజలు నియమాలు పాటించదలుచుకుంటే కుటుంబ సభ్యులందరి యొక్క ఆమోదం ఉండాలండి. మీకు వంట చేసి పెట్టను, నేను పూజ చేసుకుంటూ కూర్చుంటాను, నేను కొత్తగా మంత్రం తీసుకున్నాను జపం చేసుకుంటూ కూర్చుంటాను, మీ తిప్పలు మీరు పడండి, నా పని అయ్యాక మీకు వండి పెడతాను అనేది సరైన పద్ధత కాదు కదా. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పూజలు చేయకూడదు. కనుక వాళ్ళందరూ చెయ్యమన్నారు. చేయమన్నప్పుడు వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది. ఎదురు చూసింది. ఎదురు అంటే ఇక్కడే ఆవిడ మంచి ప్రవర్తన అర్థమైంది. ఎదురు చూసి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు
అమ్మవారు చెప్పినట్టుగా తాను పూజ చేస్తూ ఊళ్ళో ఉన్న 4 వర్ణాల వారిని పిలిచింది పూజకి. అందుకు ఇందాక ప్రారంభంలో చెప్పానే బ్రాహ్మణ స్త్రీ అని, ఆవిడ నేను బ్రాహ్మణ స్త్రీని గనక బ్రాహ్మణులనే పిలుచుకుంటానండి అనలేదు ఆవిడ. అందరినీ పిలిచింది. ఈ రోజుల్లో మనం కులం పేర్లతో సంఘాలు పెట్టుకుని చేస్తున్నవన్నీ ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఎంత బాగుండో. అలా పిలిచి అందరినీ పిలిచింది, 4 వర్ణాల వారిని పిలిచింది. అది ఆవిడలో ఉన్నటువంటి విశేషం. ఈవిడ చారుమతి అవునా కాదా అని లక్ష్మీదేవి పరీక్ష పెట్టింది వెంటనే ధనం ఇవ్వకుండా. నాకే కావాలి ఆస్తి అంతా, ఈ సంపదంతా నాకే కావాలని అనుకుందా? నాకు వచ్చేటటువంటిది అందరికీ కావాలనే మంచి బుద్ధి ఉంది ఆవిడికి అని ఆలోచించింది. అందుకు వెంటనే ఇవ్వకుండా ఆగింది. అందరూ వచ్చారు, పూజ చేసుకున్నారు. మొదటి ప్రదక్షిణ చేస్తూ ఉంటే గల్లు గల్లుమని శబ్దం వచ్చిందిట. ఏమిటా అంటే కాళ్ళకు అందెలు వచ్చాయిట. రెండో ప్రదక్షిణం చేస్తుంటే గలగలా శబ్దం వచ్చిందిట. ఏమిటి గలగల అంటే ఒళ్ళంతా నగలు వచ్చి ఆ నగలు ఒకదాంతో ఒకటి తగిలి మోత వచ్చిందిట. మూడో ప్రదక్షిణం చేస్తుంటే బయట కలకలా శబ్దం వచ్చిందిట. ఏమిటి కలకలా శబ్దం వచ్చిందంటే వీళ్ళని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. సరే, వాళ్ళందరూ సంతోషించారు. అమ్మ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల, చారుమతీదేవి యొక్క అనుగ్రహం వల్ల మాకింతటి సంపద వచ్చిందని అందరూ సంతోషించారు. తర్వాత వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అందరూ ఆనందంగా ఉన్నారు అని కథ పూర్తవుతుంది. ఇందులో ఈ చివరి మాటలు ఏమిటి లెక్క? కాళ్ళకొచ్చాయి, ఒంటికొచ్చాయి నగలు, బాగానే ఉంది. భర్తలు రావడం ఏమిటి అంటే అంతకుముందు మరి వీళ్ళు భర్తలు దింపారా, వీళ్ళంతటి వీళ్ళే వచ్చారా తెలీదు. కానీ ఇప్పుడో భార్యల్ని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. అంటే భార్య కష్టపడుతుందని భార్య కోసం భర్త రావడం అన్నది ప్రధానం. అసలు వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే భర్తను కొంగును కట్టుకోవడం అండి. భార్య దూరంగా పెడితే గబగబా తీసుకెళ్ళడానికి భర్త వచ్చాడంటే అంత ప్రేమ లేకపోతే వస్తాడు? ముందు ఉన్నట్లేదు, వాళ్ళు ఎలా వచ్చారో మనకి తెలియదు. తీసుకెళ్ళడానికి మాత్రం వాళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు? గుర్రాల మీద, రథాల మీద, ఏనుగుల మీద. అంటే వాళ్ళకి సంపద వచ్చింది. ఇంత సంపద మా భార్యల వల్ల మాకు వచ్చిందని సంతోషించి వాళ్ళందరూ భార్యల కోసం వచ్చారు. ఇది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వచ్చే ప్రయోజనం. ఎవరికి వరలక్ష్మి అనుగ్రహిస్తుంది అంటే ఎవరైతే అందరి క్షేమం కోరుకుంటారో, ఉన్నదాంతో తృప్తి పడతారో, ఎవరైతే గయ్యాళిగా ఉండరో, ఎవరైతే ఇతరుల మేలు కోసం మాత్రమే మాట్లాడతారో, ఎవరు ఉన్నదాంతో తృప్తి పడతారో, ఎవరు 10 మందికి తమకున్న మేలు 10 మందికి కలగాలని కోరుకుంటారో వాళ్ళు చారుమతులు, మంచి బుద్ధి కలవాళ్ళు. అటువంటి వాళ్ళని వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహంలో ప్రధానమైంది ప్రతి స్త్రీ కోరుకునేటటువంటిది భర్త యొక్క అనురాగం. డబ్బెంత ఉన్నా, ఎన్ని మంచి నగలు పెట్టుకున్నా చూసి ఈ నగ బాగుంది, ఈ చీర బాగుంది అని మెచ్చుకొని భర్త లేకపోయాక ఆడవాళ్ళకి నగలెందుకండి, చీరలు ఎందుకండి? అది కదా కావాలి. నువ్వు రావడం ఆలస్యమైంది, త్వరగా తీసుకెళ్ళడానికి వచ్చాను అని భార్య కోసం తహతహలాడుతూ వచ్చే భర్త కదా కావాల్సింది ఏ స్త్రీ అయినా కోరుకునేది. వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకుంటే ఇటువంటి ఫలితాలు లభ్యమవుతాయి అని ఈ కథ మనకి చెప్తోంది. అందులోనూ సామూహికంగా చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది ఒంటరిగా చేసుకున్నటువంటి దానికన్నా అన్నదాన్ని అర్థం చేసుకోవాలండి. ఒక్కసారి అర్థం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అత్తమామల్ని వృద్ధాశ్రమాల్లో పడేసి ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా పూజలు చేసుకుంటే ఫలిస్తాయా? అర్థం చేసుకుంటారనుకుంటాను. వరలక్ష్మి వ్రతం ఈసారి చక్కగా చేసుకుని, అర్థం చేసుకుని అందరూ చారుమతులై వరలక్ష్మిని, శ్రేష్టమైనటువంటి సంపదని పొందుతారు ఆశిస్తూ స్వస్తి.